నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ మేకపోతు గాంభీర్యం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రైతుకు మేకల మంద ఉన్నది. రైతు ఆ మేకల మందను అడవికి తీసుకువెళ్ళాడు మేత కోసం. అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేక తప్పిపోయింది. ఎంత వెతికినానో ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. బాగా రాత్రి అయింది. దానికి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరకు ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుకున్నది మేకపోతు. కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనని చంపటానికే తన స్థావరానికి వచ్చిందని, గుహలోనికి వెళ్ళక ఏమి చేయాలో తోచక బయటనే నిలబడి ఉన్నది. మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండె జల్లుమన్నది. అయినా మొండి ధైర్యంతో అలాగే ఉంది. సింహం కూడా తనని చూసి భయపడిందని గమనించినది మేకపోతు. భయాన్ని బయటికి కనపడకుండా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలనే ఉపాయం ఆలోచిస్తూ ఉండిపోయింది. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గుహ ముందుకు వచ్చి, ఎవరు నీవు అని గద్దించింది. నేను సింహాన్ని, ఈ అడవికి రాజును అని భయంతో అన్నది. ధైర్యం కూడగట్టుకుని, ఓహో నీవేనా ఆ సింహానివి, మృగరాజువు కూడానా? నా అదృష్టం పండింది. వెదకపోయిన కాలికి తగిలినట్లు నీ కొరకే వెతుకుతున్నాను. 1000 ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరకు ఈ గడ్డము తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికి నా దీక్ష పూర్తి అయినట్లే. నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని 2 కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడలిపోయి సింహం పరుగు లంకించుకుంది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు కూడా దైడు తీసి చివరకు అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.